దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న, అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న, ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న, పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ప్రతిష్టాత్మకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ జరగనున్నది. ఇక్కడ కృష్ణా జలాలను కుప్పం వాసులకు అంకితం చేయనున్నారు. ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎందుకంటే రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి ఈ కుప్పం ప్రాంతానికి రానున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కుప్పానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? రేపు నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాల్ని కుప్పానికి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కుప్పం ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో రేపు వచ్చి ఆయనకు ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతోంది. మీరు చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో గత సభ కంటే కూడా పెద్ద డయాస్ కానీ పెద్ద స్టేజ్ కానీ వేయడం జరుగుతోంది. లాస్ట్ టైమే ఎన్నో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలికారు. మరి ఇప్పుడు దానికి రెట్టింపు అయ్యే విధంగా ఈసారి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అనేటటువంటి ఆశతో ఉర్రూతలవుతున్నటువంటి సన్నివేశాలు అయితే మనకు కనిపిస్తాయి. అంటే ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. అయితే ఎట్లా ఉంటుంది పర్యటన షెడ్యూల్? ఫస్ట్ రామకుప్పంలో ఎక్కడైతే రాజుపేట అనేటటువంటి ఏరియా ఉందో అక్కడ సీఎం గారు వచ్చి మరి కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గంలోకి విడుదల చేస్తారు. అక్కడ నుంచి శాంతిపురంలో మఠం అనే పంచాయతీ దగ్గర మనకు యాక్చువల్గా వెన్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెన్యూలో భారీ బహిరంగ సభలో ఆయన పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన విజయవాడకు తిరిగి ప్రయాణం అవుతారు. అంటే ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం, ఏదైతే ముందు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారో పాలార్ ప్రాజెక్టుకు, ఇప్పుడు మళ్ళా పునర్వైభవం వచ్చినట్లు భావించవచ్చా? 100%. ఎందుకంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇక్కడ ఉండేటటువంటి కరువు ప్రాంతం అని తెలిసి కూడా ప్రజలకు ఎప్పుడు శాశ్వత నీటి సొల్యూషన్ అనేది ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గ్రహించారు కాబట్టి 2007లో పాలారు ప్రాజెక్ట్ ఇక్కడ ఒకటి కట్టాలి అని చెప్పి అప్పుడు మంత్రివర్యులుగా ఉండేటటువంటి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని పాలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన వేయడం కూడా జరిగింది. కొంతవరకు పని చేయడం కూడా జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఆపాలా అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయి తమిళనాడు వాళ్ళతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆపడం జరిగింది, స్టే తీసుకొచ్చి. తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ఉండేటటువంటి కేసును కూడా మేము తీసేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళీ పాలార్ ప్రాజెక్ట్ కట్టడానికి జీవో కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు పాలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కూడా సీఎం గారి చేతుల మీద జరుగుతుంది. ఎమ్మెల్సీ భరత్తో పాటు స్థానిక నేతలు స్పష్టంగా చెప్తున్నారు, పాలార్ ప్రాజెక్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయం అని స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఒకవైపు హంద్రీనివా, మరోవైపు పాలార్ ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టులు కుప్పం వాసులకు చాలా పెద్ద ప్రయోజనం చేకూరుస్తాయనేసి స్థానికులు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.